హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి, నేను రొయ్యల్ని ఇలా బాయిలింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ బాయిలింగ్ అయిన తర్వాత చూడండి ఎంత పొగలు వచ్చేస్తున్నాయో. వాటిని తీతంటే ప్లేట్కి ఆవిరి అంటిపోయి ఆవిరి కింద ఎలా వస్తుందో కింద చూడండి. రొయ్యలు ఇలా మొత్తం బాయిలింగ్ చేసేసుకున్నాను. బాయిలింగ్ అయిన తర్వాత ఆ వాటర్ని ఇంకా మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది కొంచెం మంచిది కాదు. ఇలా పసుపు ఉప్పు కలుపుకుని తర్వాత బాయిలింగ్ చేసుకున్నాక వీటిని సపరేట్ చేసుకోవాలి. ఇది కొంచెం స్మెల్ కూడా రావు. ఇంకా పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా అదే ఏదన్నా మంచిగా స్మెల్ రాకుండా నీట్గా శుభ్రపరుస్తుంది. అదే కాకుండా ఉప్పుతో కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి, ఇంకా బాయిలింగ్ అవుతాయి కాబట్టి. వీటిని కూర చేసుకోవచ్చు, మనం ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఏ విధంగా చేసుకోవాలని కావాలంటే బిర్యానీ కూడా చేసుకోవచ్చు, ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాలనుకుంటే దీన్ని ఫ్రాన్స్ పికిల్ కింద కూడా చేసుకోవచ్చు. వాటిని కూడా కొంచెం ఇదేంటి నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇది పికిల్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాన్స్ పికిల్. నేనైతే దీన్ని బిర్యానీ అండ్ కొంచెం కర్రీ కూడా చేస్తాను. కర్రీ ప్రాసెస్ అయితే మీకు చూపించలేను, కానీ బిర్యానీ అంటే పక్కనే పెడతాను. అంటే రెండు ఒకసారి చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని నేను బిర్యానీ ఒకటే చూపిస్తాను. మళ్ళీ ఎప్పుడైనా మీకు కర్రీ కూడా చూపిస్తాను, ఓకేనా? ఇలా నీట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అన్నీని. వీటిని మొత్తం తీసేసాక ఇదిగోండి ఇలా వాటర్ ఉంటుంది. వాటర్కి ఇది యూజ్ చేయండి, వేస్ట్ వాటర్ కిందన. సరేనండి, ఓకేనండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతుంది, అందుకని లైక్ చేయమని చెప్తున్నాను. బాయిలింగ్ చేసినప్పుడు కూడా వీడియో తీసాను కదండి, ఆ వీడియో క్లిప్పింగ్ కూడా కొంచెం యాడ్ చేశాను చూడండి లాస్ట్లోను. పైకి ఆవిరి చూడండి ఎలా వస్తుందో, అంటే వేడిది కాబట్టి ఫోన్కి కొంచెం ఆవిరి అలా అనిపిస్తుంది వీడియో తీయడం వల్ల. చూపిస్తున్నాను నేను ఇలా బాయిలింగ్ చేస్తానని. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను, ఓకేనండి. సరే అండి, తిన్న తర్వాత నేను బిర్యానీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో. విజ్జు ఛానల్ ఉండదు చూడండి, విజ్జు పెండే ఛానల్ నా నేము, ఓకేనా ఫ్రెండ్స్?